నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. రైతులు రాజులుగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలన్న ఎమ్మెల్సీ నాగబాబు. హోం, ఐటీ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. కూటమి పాలనలో రాష్ట్రం పతనం వైపు అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం పునర్నిర్మాణం అంటున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని తెలియజేశారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామని అన్నారు. స్వేదముతో భూమిని సేద్యం చేసి జీవనానికి అన్నం ప్రసాదించే రైతన్నకు నా వందనాలు. దేశానికి ఆహార భద్రతను అందిస్తూ అహర్నిశలు శ్రమించే రైతన్నలకు హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ 3వసారి వ్యవసాయ బడ్జెట్ను ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి 10 సూత్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికల ద్వారా వ్యవసాయాన్ని లాభసాయకంగా మార్చడానికి, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకి 3 పూట్ల తిండి దొరికితే చాలు ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసి ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. రైతు కన్నీరు
దేశానికి అవమానమని దాశరథి గారు. చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జోదమనే నాడును పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాలు కల్పనకు మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. 16 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని జనసేన ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ చిన్నారులు సైబర్ నేరాలు, ప్రమాదకరమైన ఆన్లైన్ ట్రెండ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో మంచి చెడులను విశ్లేషించుకునే విచక్షణ పెద్దలకు ఉంటుందని, కానీ 16 ఏళ్లలోపు పిల్లలకు ఆ పరిపక్వత ఉండదని నాగబాబు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. సోషల్ మీడియా ఇవాళ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మనందరం కూడా సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నాడు. పెద్దవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్, పాజిటివ్, చెడు ఏది మంచి ఏది అని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ ఉంటుందండి దిశ. 16 ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు, ఇది ఒక చట్టం తీసుకురావాలని. నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో, అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేక దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్ లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అదొక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష. అయితే నాకు చెప్పిన దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్ గా గట్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు పెంచాలని కోరుకుంటున్నాను. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఒకవైపు కూటమి పాలనలో రాష్ట్రం పతనం వైపు అడుగులు వేస్తుంటే ఆయన మాత్రం పునర్నిర్మాణం అంటున్నారని, అవినీతి అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పేటరేగిపోతుంటే అభివృద్ది ఆకాంక్షలు అంటూ మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా రాష్ట్రానికి చేసిన అభివృద్ది ఏమిటంటే చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నామన్న మాటలే ఇంకా వినిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన వారు మాట్లాడినటువంటి మాటలు ఒకంత ఆశ్చర్యాన్ని, ఒకంత వారి మానసిక పరిస్థితిని కూడా చూపించారు. పెద్ద ఆయన వయసు పైబడ్డటువంటి కష్టం ఆయనలో కనపడతా ఉంది. 2003లో అలిపిరి ఘటన జరిగితే 2023 అంటాడు. ఈ రాష్ట్రం పతనం వైపున అడుగులు వేస్తూ ఉంటే పునర్నిర్మాణం అంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెట్టరేగిపోతూ ఉంటే అభివృద్ధి ఆకాంక్షలు అంటాడు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారు చంద్రబాబు గారు అభివృద్ధి అంటే? చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నాం అంటాడు. తెచ్చిందేందయ్యా అంటే మీకు 11 వచ్చినాయి, మీ సీట్లు 11 అంటాడు. సంబంధం ఏంటి? సంబంధం లేనటువంటి వ్యవహారాలు. చిట్ట చివరికి లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రసంగం ముగించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. కానీ ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడ్డది. అంటే వారి యొక్క స్థాయిని వారు తగ్గించుకుంటూ ఆ సభ యొక్క ఔన్నత్యాన్ని, సభ యొక్క హుందాతనాన్ని తగ్గిస్తూ అబద్ధాలకి వేదికగా, అసత్యాలకి ఒక అడ్డాగా అసెంబ్లీని మార్చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి మాటల్లో ఫ్లాప్ అయిన సినిమాకి బలవంతంగా వసూళ్లు వచ్చాయని సంబరాలు చేస్తే ఎట్లుంటుందో
అలా బలవంతపు సంబరాలుగా ఆ సభ సాగినటువంటి ఈ యొక్క 3 రోజులను మనం గమనించవచ్చు. ఆద్యాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడడం, హేళన చేయడం, వారికి ఉన్నటువంటి ఆ సంఖ్యాబలం యొక్క అధికార మదాన్ని చూపించడం. ఇదే వారు చేసినటువంటి తంతు. వారి యొక్క విధానం ఎట్లుందంటే, వెనకడికి ఒక సామెత ఉండేది, ఇప్పటికీ బాగా ఫేమస్ ఆ సామెత. కూట్లో రాయి తీయలేనమ్మా, ఏట్లో రాయి తీయడానికి పోయిందంట. నీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి చెప్పవయా స్వామి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మాట్లాడడానికి వెళ్తారు. మా పరిపాలన ఒక స్వర్ణయుగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒక స్వర్ణయుగం. వారి మాటల్లోని ఈ మాట వారు చెప్పకనే చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి ప్రసంగంలో వారు చెప్పారు ఏంటంటే, నేను అనేక సార్లు ముఖ్యమంత్రిగా అయ్యాను, కానీ ఈ 20 నెలల కాలంలో జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు, సంతృప్తికరంగా ఉంది అని చెప్తున్నారు వారి మాటల్లో. అంటే అర్థం ఏంటి? నేను ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం, గుండు సున్నా. ఈ 20 నెలల్లో నేను చేస్తున్నా, చూస్తున్నా, అడుగులు వేస్తున్నా, తెస్తున్నా అంటాడు. ఎప్పుడు తెస్తాడో తెలియదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే విజన్ 2040 పైన మాట్లాడతాడు. మీకున్న వయసు ఎంత? మీరు పరిపాలించే సమయం ఎంత? మీరు మాట్లాడుతున్నటువంటి కాలం ఏంది? ఈ రాష్ట్రంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది అని చెప్పాలంటే, క్యాషు, సూట్ కేసు, రాజేషు, లోకేష్. ఈ సీరియల్ ఒక్కసారి చూడండి, బ్రహ్మాండంగా సరిపోద్ది వీళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థల క్యాష్ మొత్తం సూట్ కేసులో పెట్టి కిలారు రాజేష్ అనుకుంటా, ఆయన్ని చాలా మంది కిలాడి రాజేష్ కూడా అంటుంటారు. ఆ మధ్య చూసాం, ఏసీబీ రైడులకు పట్టుబడకుండా, దొరకకుండా, వాళ్ళు నోటీసులు ఇచ్చినా గాని వారికి ఎక్కడ సమాధానాలు ఇవ్వకుండా చాకచక్యంగా తప్పించుకున్నటువంటి రాజేష్. ఇవన్నీ వారి ద్వారా ఆ పై స్థాయిలోకి చేరుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. చూస్తే కూడా నిజంగా వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలు ఎట్లున్నాయంటే, పీపీపీ పద్ధతి ద్వారా సంపద సృష్టి జరుగుతుంది అంటాడు. నిజంగా వారు చెప్పినటువంటి మాట, సంపద సృష్టి జరుగుతుంది వాస్తవమే. ఎందుకంటే జరుగుతుంది రాష్ట్రానికి కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.